మనం మాట్లాడుకోబోయే విషయం భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా చర్చకు వచ్చిన ట్రిపుల్ తలాక్. అంటే ఒకేసారి 3 సార్లు తలాక్ అని చెప్పడం ద్వారా భార్యాభర్తల సంబంధం ముగిసిపోతుంది. ఇది న్యాయమా? మహిళలకు ఇది న్యాయం చేస్తున్నదా? ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లుప్తంగా నేర్చుకుందాం. తలాక్ అంటే ఏమిటి? తలాక్ అంటే విడాకులు. ఇస్లాం మతం ప్రకారం భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తే కొన్ని నియమాలు పాటించి విడాకులు ఇవ్వచ్చు. అసలు విధానం ఏంటంటే ఇది 3 దశల్లో ఉంటుంది. మొదట ఒకసారి తలాక్ చెప్పి కొంత సమయం ఇవ్వడం, తర్వాత మరోసారి ఆలోచనలకు అవకాశం ఇవ్వడం, ఇంకా పరిష్కారం కాకపోతే 3వ దశలో విడాకులు ఇవ్వడం. కానీ కొందరు పురుషులు కోపంలో, ఆవేశంలో ఒకేసారి 3 సార్లు తలాక్ 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 అని పలికి భార్యను విడిచిపెట్టేవారు. దీని ఫలితంగా ఒక మహిళ ఒక్కసారిగా భర్త కుటుంబం, భవిష్యత్తు అన్నీ కోల్పోతుంది. ఇది అన్యాయమే కదా. దీనినే ట్రిపుల్ తలాక్ అంటారు. ఇది ఇస్లామిక్ సమాజంలో ఉన్న అసలు మతం చెప్పిన మార్గం కాదు. ఇప్పుడు చరిత్రలో తలాక్ విధానం గురించి చూద్దాం. ఇస్లాం ప్రవక్త మహమ్మద్ గారు చెప్పిన పద్ధతి ప్రకారం విడాకులు ఇవ్వడం చివరి పరిష్కారం మాత్రమే. మొదట సర్దుబాటు ప్రయత్నం చేయాలి, తర్వాత కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవాలి, ఇంకా వీలు కాకపోతే తలాక్ ఇవ్వాలి. కానీ మనుషుల అహంకారం, కోపం, అసహనం వల్ల ఈ పద్ధతి నాశనమైంది. ట్రిపుల్ తలాక్ అనే పద్ధతి మహిళల జీవితాలను చీకట్లోకి నెట్టేసింది. ఇప్పుడు మనం భారతదేశ పరిస్థితిని చూద్దాం. మన దేశంలో కూడా ఈ పద్ధతి చాలా కాలంగా కొనసాగుతుంది. భర్తలు ఒక్కసారిగా భార్యను విడిచిపెట్టేవారు. కొంతమంది ఫోన్లో, కొంతమంది వీడియో కాల్లో, కొంతమంది మెసేజ్లో తలాక్ అని 3 సార్లు చెప్పేవారు. ఒక్క క్షణంలో ఒక మహిళ జీవితం మొత్తం మారిపోతుంది. ఇది అన్యాయం. అయితే ఈ అన్యాయానికి వ్యతిరేకంగా కొన్ని ధైర్యవంతమైన మహిళలు ముందుకు వచ్చారు. వాటిలో ప్రముఖురాలు షాయరా బానో. ఆమె 2016లో భారత ముస్లిం మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆమెతో పాటు కొంతమంది మహిళలు కూడా పోరాటంలో చేరారు. వీళ్ళు ఏం చెప్పారంటే ఇది మతం చెప్పింది కాదు, ఇది మగవారి అధికారం పేరుతో జరుగుతున్న అన్యాయం. ఇక 2016 ఆగస్టు 22 ఆ రోజు భారత చరిత్రలో మైలురాయిగా నిలిచింది. సుప్రీంకోర్టు 5 జడ్జిలతో కలిసి తీర్పునిచ్చింది. వారిలో 3 న్యాయమూర్తులు స్పష్టంగా చెప్పారు, ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం, ఇది మహిళలకు మౌలిక హక్కులను ఉల్లంఘిస్తుంది. తీర్పు వెలువడగానే దేశవ్యాప్తంగా మహిళలు ఆనంద బాష్పాలు కార్చారు. ఈ తీర్పు తర్వాత ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. 2019లో ఈ చట్టం అమలైంది. ముస్లిం మహిళలు వివాహ హక్కుల సంరక్షణ చట్టం 2019 ప్రకారం ఒకసారి 3 సార్లు తలాక్ చెప్పడం క్రిమినల్ అఫెన్స్. దానికి గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. మహిళలకు పోషణ హక్కు, పిల్లల కస్టడీ హక్కు ఉంటాయి. మహిళ ఫిర్యాదు చేస్తే పోలీసులు నేరుగా కేసు నమోదు చేయవచ్చు. ఇది మహిళలకు భద్రత కల్పించే చట్టం. ఇది మహిళా సాధికారతకు ఒక మైలురాయి. ఈ చట్టం వచ్చిన తర్వాత మహిళల జీవితాలు మారాయి. వారికి స్వతంత్రత వచ్చింది. సమాజంలో గౌరవం పెరిగింది. ఇప్పుడు వారు తమ హక్కుల కోసం ధైర్యంగా నిలబడుతున్నారు. ఇది నిజమైన సామాజిక మార్పు.
ఇది భారతదేశంలో మాత్రమే కాదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, టర్కీ వంటి అనేక ముస్లిం దేశాల్లో కూడా ఈ ట్రిపుల్ తలాక్ నిషేధించబడింది. అంటే ప్రపంచమంతా మారుతోంది, సమానత్వం వైపు అడుగులు వేస్తుంది. అయితే ఇంకా కొంతమంది ఈ చట్టాన్ని విమర్శిస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇది నిజమైన విషయాల్లో, ఇది మతపరమైన విషయాల్లో ప్రభుత్వ జోక్యం అని. కానీ ఎక్కువ మంది పండితులు చెప్తున్నారు ఇస్లాం మహిళలకు గౌరవం ఇస్తుంది, ట్రిపుల్ తలాక్ ఆ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని రద్దు చేయడం సరైన నిర్ణయం అని. ట్రిపుల్ తలాక్ కథ మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. న్యాయం కోసం ఒక మహిళ ధైర్యం కూడా ఈ చరిత్ర మార్చగలదు. షాయిరా బానో లాంటి మహిళలు మనకు చూపించారు, హక్కుల కోసం నిలబడాలి, మాట్లాడాలి, పోరాడాలి. ఇది కేవలం ముస్లిం మహిళల విజయం కాదు, మహిళా హక్కుల విజయం. మతం మనిషి మనుగడకు మహిళ, గౌరవం, భద్రత, సమానత్వం ఇవే నిజమైన మతం. అదే హ్యుమానిటీ. ట్రిపుల్ తలాక్ రద్దు భారత మహిళల విజయం. ఇది న్యాయం, సమానత్వం, గౌరవం వైపు అడుగు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్లో తెలియచేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి అవగాహన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.